ఆ మదర్ అవ్వటం అనేది అసలు అది ఇంకా నెక్స్ట్ లెవెల్. మదర్స్ ఇప్పుడు ఉన్న మదర్స్ మనం డైరెక్ట్గా మనం పాయింట్కి వస్తే వాళ్ళకి రకరకాల డీవియేషన్స్ ఉన్నాయంటాను మ్యామ్. ఇప్పుడే ఈ మధ్యనే నేను ఒక సినారియో ఎదుర్కోవడం జరిగింది, అది మీతో డిస్కస్. ఒక టీనేజ్ కిడ్ ఉన్న మదర్, నాలాగా నా బిడ్డ ఫేస్ అవ్వడానికి లేదు, నాకు ఎవరు చెప్పేవాళ్ళు లేరంటే ఓకే బాగుంది, ఏం చెప్తారో అని అనుకుంటే వాళ్ళు ఏం చేసినా నేను రెడీగా ఉన్నాను. ఒకవేళ బాయ్ అయితే ఏ అమ్మాయితో అయినా వెళ్ళినా ఆ అమ్మాయి ఇష్టమైతే నువ్వు వెళ్ళు, నేను సపోర్ట్ చేస్తా, ఇదే దీస్ వర్ ద వర్డ్స్. అమ్మాయి పేరెంట్తో కూడా మాట్లాడితే ఇట్స్ ఓకే, ఈవెన్ ఇఫ్ షీ డస్ ఎనీథింగ్ లెట్ హర్ ఎక్స్ప్లోర్, ఓకే లిమిట్స్లో ఉన్నంత వరకు పర్వాలేదు. ఒకవేళ అవుట్ ఆఫ్ లిమిట్ అయినా, చివరికి ప్రెగ్నెంట్ అయినా, ఇఫ్ షీ వాంట్స్ టు కీప్ ద బేబీ ఐ యామ్ దేర్, ఇఫ్ షీ వాంట్స్ టు అబార్ట్ ఆల్సో ఐ యామ్ దేర్. ఇది అంటే ఇది తోడుగా ఉండడం ఏ విధంగా అవుతుందో నాకైతే అర్థం కాల. అంటే నేనే వెనకపడిపోయి థింక్ చేస్తున్నానా, ప్రస్తుతపు పరిస్థితుల్లో వెళ్ళట్లేదా, ఓహో ఇది ఎలా, ఇది అంటే మనకి ఎక్కడైపోయిందంటే మనం కల్చర్ ఏదైతే ఉంటుందో, మనం మెల్లిగా మన ఇండియన్ కల్చర్ ఏదైతే ఉందో ఎవ్రీథింగ్ కమ్స్ అక్కడికే వస్తుంది. కల్చర్నే కదా క్వశ్చన్ చేస్తాం మనం. ఫారెన్ కల్చర్, ఫారెన్లో ఏముంటుంది, ఒక సర్టెన్ ఏజ్ రాగానే అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ వాళ్ళు బయటికి వెళ్ళిపోయి వాళ్ళ లైఫ్ వాళ్ళు లీడ్ చేయాలి. ఆ లీడ్ చేసే ప్రాసెస్లో వాళ్ళు సపరేట్గా ఉంటారు, లివ్ ఇన్ రిలేషన్లో ఉంటారు. తర్వాత అన్నీ వద్దనుకున్న తర్వాత వాళ్ళు ఎప్పుడో లేటర్ స్టేజ్లో ఎవరినో చూస్ చేసుకుంటారు, బ్రేక్ చేస్తారు, చూస్ చేసుకుంటారు, బ్రేక్ చేస్తారు. ఇవన్నీ అయిపోయాక ఎప్పుడో ఒకసారి ఎవరినో చేసుకుందామని డిసైడ్ అయిపోయిన తర్వాత వాళ్ళతో పెళ్లి చేసుకుని మూవ్ ఆన్ అయిపోతారు. ఇక్కడ ఏమైపోయిందంటే ఆ కల్చర్ని చాలా ఎక్కువ మంది ఏం చేస్తారంటే దట్స్ అ వండర్ఫుల్ కల్చర్, ఎందుకంటే ఇన్ని రెస్ట్రిక్షన్స్ అక్కర్లా, అక్కడ ఇన్ని రెస్ట్రిక్షన్స్, సొసైటీకి భయపడాలి. ఇప్పుడు మామూలుగా ఏంటంటే మనం పెరిగిన వాతావరణం ఏదైతే ఉంటుందో పక్కింటి వాళ్ళ గురించి కూడా ఆలోచిస్తాం. మనం సరిగ్గా బట్టలు వేసుకోకపోతే పక్కింటి వాళ్ళు ఏమంటారు, పిల్లలు 10 తర్వాత ఇంటికి వస్తే పక్కన వాళ్ళు ఏమనుకుంటారు, ఏమనుకుంటారు అన్నది ఇప్పుడు ప్రపంచం గురించి మనకు అనవసరము అన్న దాంట్లో మనం లేము. ఒకప్పుడు ఎందుకు అట్లా ఎక్కువగా జనాల గురించి ఆలోచించేవాళ్ళంటే అప్పుడు రిలేషన్షిప్స్ ఎక్కువగా ఉండేవి. ప్రతి ఒక్కళ్ళు మన వాళ్ళే, అందరూ మన చుట్టాలే, మన ఇంటి పక్కన వాళ్ళు పిన్ని బాబాయిలు అందరూ ఇలా ఉంటారు కాబట్టి పక్కన వాళ్ళు ఏమనుకుంటారు అంటాం. ఇప్పుడు ఏమైపోయింది, మనకి ఏ రిలేషన్ అక్కర్లేదు, మనం 2 ఉంటే చాలు ఇంట్లో అన్నప్పుడు వీ డోంట్ బాదర్ అబౌట్ ఎనీథింగ్. సో అట్లాంటప్పుడు నా లైఫ్ నేను లీడ్ చేస్తాను అన్న ఒక మంచి అంటే ఒక కాన్సెప్ట్లోకి అందరూ వచ్చేసారు. ఫ్రీడమ్, వీళ్ళ మదరు సో కాల్డ్ ఇప్పుడు ఎవరినైతే మీరు చెప్పారో ఐ థింక్ ఆవిడకి చాలా రెస్ట్రిక్షన్స్ ఉండాలి లైఫ్లో. ఆమె చేయాలనుకున్నవి ఏవి చేయలేదు కాబట్టి, ఆ ఫ్రీడమ్ అదంతా ఆవిడకి రాలేదు కాబట్టి ప్రాబబ్లీ షీఈస్ ఫీలింగ్ దట్ నాకు పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఆ ఫ్రీడమ్ మొత్తం ఇచ్చేస్తాను. ఎక్స్ప్లోర్ చేయడం అంటే ఏదో వరల్డ్ టూర్ చేసి రావడమో లేకపోతే ఏదో చదువుకోవడంలో ఎక్స్ప్లోర్ చేయడం అంటే ఇట్స్ ఓకే, బట్ యు ఆర్ ఇన్వాల్వింగ్ హర్ ఇన్ ఎమోషనల్, ఇది అక్కడ వరకు అర్థం కావట్లేదు. ఒకసారి ఇప్పుడు అన్నారు అమ్మాయి ప్రెగ్నెంట్ అయినా పర్వాలేదు, ఎవరితో తిరిగినా పర్వాలేదు. ఈ ప్రెగ్నెంట్ అయి తిరిగే ప్రాసెస్లో ఆ అమ్మాయి కానీ అబ్బాయి కానీ అవతల జెండర్ తోటి ఎమోషనల్గా ఒక కనెక్షన్ ఏర్పడిపోతుంది. ఇట్స్ నాట్ ఈజీ, ఓకే, చెప్పినంత ఈజీ కాదు చేసేయడం. ఒకసారి ఓకే యూ విల్ హ్యావ్ ఫన్ అన్నీ అయిపోయాక ప్రెగ్నెంట్ అయిపోయాక అబార్షన్ చేసేస్తారు. చేసేసిన తర్వాత ఆ అమ్మాయి హెల్త్ ఏమవ్వాలి, ఎమోషనల్ హెల్త్ ఏమవ్వాలి, ఫిజికల్, మెంటల్, ఎమోషనల్, ఈ మూడింటిని ఎవరు హ్యాండిల్ చేస్తారు? విల్ ద మదర్ హ్యాండిల్? ఇప్పుడు మీరు చెప్పిన ఎవరైతే దట్ వెరీ బ్రాడ్ మైండెడ్ మదర్ ఎవరైతే ఉన్నారో తను హ్యాండిల్ చేయగలుగుతుందా? షీ లూజ్ హర్ చైల్డ్ ఇన్ దిస్ ప్రాసెస్. సో ఎక్కడన్నా ఒక ప్రాసెస్లో ఒక రెస్ట్రిక్షన్ అన్నది అవసరం. వెన్ దెర్ ఈజ్ నో రెస్ట్రిక్షన్, ఫ్లడ్ వచ్చినప్పుడు రెస్ట్రిక్ట్ చేయకపోతే ఏం చేస్తుంది, మొత్తం మునిగిపోయి వెళ్ళిపోతుంది. సో ఎవ్రీథింగ్ నీడ్స్ అ బౌండరీ. ఆ బౌండరీలు దాటేసి పిల్లల్ని పెంచేయడము అన్నది ఇట్స్ నాట్ అవర్ కల్చర్. సో షీ హ్యాస్ టు అండర్స్టాండ్ దాట్. ఇక్కడ మీరు చెప్పిన దాంట్లో నాకు అర్థమైంది ఇంకొక ఆస్పెక్ట్ కూడా, మదర్స్ టుడే ఆర్ కన్ఫ్యూజ్డ్. ఎగ్జాంపుల్, ఇదే ఫ్రీడమ్ ఇవ్వాలి అని అనుకునే మదర్, నేను ఒక 2-3 days నా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో ఆఫ్టర్ పార్టీకి వెళ్ళేసి వస్తాను, నన్ను 2 days ఆగి దింపు అంటే దే ఆర్ నాట్ ఫీలింగ్ కంఫర్టబుల్. ఇదే ఫ్రీడమ్ కావాలి నా బిడ్డకి, నేను అసలు రెస్ట్రిక్ట్ చేయను, నన్ను నేను రెస్ట్రిక్ట్ చేసుకోను అనుకునే విమెన్, నీ హస్బెండ్ ఇంకెవరితో అయినా వెళ్ళి కాస్త క్లోజ్గా మింగిల్ అవుతూ కనిపిస్తే వాళ్ళని చంపేయాలన్నంత కోపం వస్తుంది. మరి బ్రాడ్ మైండ్ అనేది
అన్నింట్లో ఉండాలి కదా. ఇక్కడ ఒక కన్ఫ్యూజ్డ్ లైఫ్ స్టైల్ని అలవరుచుకుంటున్నాం మనం అని నాకు అనిపిస్తుంది మ్యామ్. మీరేమంటారు? 100%. ఇక్కడ కన్ఫ్యూజ్ లైఫ్ స్టైల్ ఎందుకు వస్తుంది అన్నది ఫస్ట్ ఆలోచిద్దాం మనం. ఒకటి, పాత రోజుల్లో వెళ్తే ఎర్లీ మ్యారేజెస్ అయిపోయేవి. ఎర్లీ మ్యారేజెస్లో ఏమేది, బై 18కో ఎప్పుడో పెళ్ళి అయిపోయి 19 కల్లా పిల్లలు పుట్టేసేటప్పటికి వీళ్ళకి రెస్పాన్సిబిలిటీ పెరిగిపోయేది. ఆటోమేటిక్గా ఒక మెచ్యూరిటీ వచ్చేసేది వీళ్ళకి. బాధ్యత, నా పిల్లలు, నా హస్బెండ్, నా ఇల్లు అన్న ఒక అంటే ఒక మంచి ధైర్యంగా ఉండేవాళ్ళు ఆడవాళ్ళు. ఓకే, పర్వాలేదు, దే యూస్ టు మేనేజ్ ఎవ్రీథింగ్. మెచ్యూరిటీ, మాట్లాడితే కూడా భలే మాట్లాడతారు. ఇప్పుడు 20 ఏళ్ళ అమ్మాయికి పెళ్ళి అవ్వదు, ఏమవ్వదు, వాళ్ళతో మాట్లాడితే ఇంకా చిన్నపిల్లల్లాగే మాట్లాడుతూ ఉంటారు. అంటే మామూలుగా పార్టీలు, పబ్లు, ఈ కల్చర్ వరకు ఓకే, ఫ్యాషన్, డ్రెస్సింగ్, ఇన్స్టాగ్రామ్స్ ఇక్కడ వరకే ఉంటారు వాళ్ళు. మిగతా ఇంట్లోకి ఏం కావాలి, ఒక రిలేషన్ని ఎట్లా హోల్డ్ చేయాలి, ఏ రిలేషన్ని, ఏ పూజ ఎట్లా, ఇవన్నీ వాళ్ళు మాట్లాడలేరు. అప్పట్లో ఏంటంటే ఎర్లీ మ్యారేజెస్ వచ్చేసేటప్పటికి తొందరగా ఆడపిల్లలు కానీ మగవాళ్ళు కానీ ఒక మంచి పెద్దరికంగా హుందాతనము అవన్నీ ఉండేవి. ఇప్పుడు ఏమైపోయిందంటే కన్ఫ్యూజన్ ఎక్కడ వచ్చేసింది, ఎక్కువ లేట్గా మ్యారేజ్ చేసుకున్న తర్వాత వాళ్ళకి లైఫ్లో ఏం కావాలన్నది వాళ్ళకి క్లారిటీ లేదు. ఎవ్రీథింగ్ ఈజ్ వెరీ ఈజీ కూడా కాదు. అంటే పెళ్లి చేసుకోవాలా వద్దా అని ఫస్ట్ కన్ఫ్యూజన్, ఎవరిని చేసుకోవాలన్నది కన్ఫ్యూజన్. వాళ్ళు ఇంతకుముందు రిలేషన్షిప్లో ఉన్న వాళ్ళని చేసుకుంటున్నారా అంటే దే డోంట్ మ్యారీ. ఓకే, వాళ్ళని చేసుకుంటారు, ఇంకెవరినో చేసేసుకుంటారు. ఈ కన్ఫ్యూజన్ ప్రాసెస్లో మీరు అన్నట్టుగా ఎవరికైనా ఫ్రీడమ్ ఇవ్వాలి అంటే బెటర్ ఈజ్ పిల్లలకి ఫ్రీడమ్ ఇచ్చి హస్బెండ్ని రెస్ట్రిక్ట్ చేసేసే వాళ్ళు ఉంటారు. ఓకే, ఎందుకు రెస్ట్రిక్ట్ చేస్తున్నారు అంటే లేట్ మ్యారేజెస్లో వచ్చే బిగ్గెస్ట్ ప్రాబ్లమ్ ఈజ్ ట్రస్ట్ ఇష్యూస్. ఎర్లీ మ్యారేజెస్లో ట్రస్ట్ ఇష్యూస్ క్వశ్చనే లేదు. బికాస్ ఒక సర్టెన్ టైము ఇద్దరు ఒకరినొకరు బాగా లాంగ్ పీరియడ్ ఒకరితో ఒకరు ఉన్నారు కాబట్టి అది ఒక ఫ్యామిలీ అలవాటు అయిపోయిన కల్చర్. అట్లా ఎక్కడో వెరీ రేర్గా వినేవాళ్ళం, వాళ్ళతోటి వాళ్ళు వీళ్ళతోటి వెళ్తున్నారు. లేట్ మ్యారేజెస్ ఏంటంటే ఇప్పుడున్న కల్చర్ అంతా చూసేసి అందరిని ఒకరితో ఒకరికి వెళ్ళిపోవడం, ఇవన్నీ చూసిన తర్వాత somewhere down the line I think the wife feels that husband will be there for me but children will not be there for me అన్న కాన్సెప్ట్ అర్థమైపోయింది అందరికీ. కాబట్టి పిల్లల్ని ఫ్రీగా వదులుతాము, కానీ హస్బెండ్ వదలలేము, వదలకూడదు కూడా. దట్స్ అ డిఫరెంట్ స్టోరీ. బట్ పిల్లలు వచ్చేటప్పటికి ఏంటంటే ఈ మధ్య మదర్స్ అందరు ప్రిపేర్డ్ అనమాట. ఏముందండి, మా రెస్పాన్సిబిలిటీ మేము ఫీల్ చేసేస్తాము, వాళ్ళు చదివిచ్చేస్తాము, వాళ్ళ జాబ్స్ వాళ్ళు చేసుకుంటారు, మా జాబ్స్ మాకున్నాయి, మా లైఫ్ మాది, వాళ్ళ లైఫ్ వాళ్ళది. కాబట్టి వాళ్ళకి ఇవ్వాల్సిన ఫ్రీడమ్ ఇచ్చేస్తున్నారు. ఎందుకు అంటే ఆ పిల్లలు ఉన్న ఆ కొంచెం టైం కూడా వీళ్ళతో హ్యాపీగా ఉండి ఏదో ఫన్ అట్లా ఎంజాయ్ చేసేసి వెళ్ళిపోతే చాలు అని. బట్ హస్బెండ్ ఈజ్ ద వన్, వాళ్ళ లైఫ్ లాంగ్ ఉండాలి కాబట్టి వాళ్ళ దగ్గర రెస్ట్రిక్షన్ ఉండాల్సిందే వాళ్ళకి.